హలో అన్నా బుద్ధి హలో అన్నా క్షమించన్నా. నువ్వు అలేఖ్య అని చెప్పి ఇన్ని రోజులు ఎందుకు నాటకాలు ఆడావమ్మా? ఇన్ని రోజులు నేనే మాడలేదన్నా. మరి ఎందుకు ఆడావు? నా చెల్లి ఫోటోలు ఎందుకు నువ్వు ఇన్స్టాగ్రామ్ లో నువ్వు అమ్మాయా కాదా అని చెప్పి పెట్టమని అడిగావు? ఎవరినన్నయ్య? అసలు నేను అడగలేదన్నయ్య. చెప్పుతో కొడతాను రా నువ్వు అడగలేదని చెప్పావంటే. అసలు నువ్వు ఇన్ని రోజులు అలేఖ్య అని చెప్పి నీకు ఒక ఫ్యాన్ పేజీ, నీకు ఒక లఫుటుక్ బ్యాచ్, నిన్ను భజన బ్యాచ్, ఎరా చెల్లి అనగానే నేను నీ ముందు వెనకమాల ఆలోచించుకుని నీకు ఫోన్ బుక్ చేశా. నువ్వు ఎన్ని డ్రామాలు రా నీకు? చెల్లి అన్నా అని చెప్పి నువ్వు పిలవంగానే ముందు వెనకమాల ఆలోచించుకుని నేను నీకు ఫోన్ బుక్ చేశా. నువ్వు ఏంటి, ఎవరు, ఏంటి అనేది కూడా తెలియకుండా నువ్వు అమ్మాయి అని చెప్పి చెప్పుకొని నువ్వు ఇన్స్టాగ్రాముల్లో వాట్సాప్ల్లో నువ్వు అమ్మాయా కాదా అని చెప్పి ఫోటోలు పంపించమని అడుగుతావా? నువ్వు ఫోటోలు పంపించమని అడిగిన డీటెయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. నువ్వు ఎవరిని ఫోటోలు పంపించమని అడిగావో ఆ ఫోటోలు విత్ స్క్రీన్ షాట్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి డీటెయిల్స్. అసలు మీరు ఎవర్రా? మీరు అందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టుకొని ఫాలోవర్స్ని పెంచుకొని ఎదవలు చేద్దాం అనుకుంటున్నారా జనాల్ని మీరు? ఎక్కడి నుంచి వచ్చారా మీరంతా? అసలు హీరోయిన్ బొమ్మలు పెడతాం, వాళ్ళకి ప్రైవేట్ పార్ట్స్ కనిపించేటట్టు ట్వీట్స్ చేయటం, ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? ఎందుకు చేస్తున్నావు నువ్వు ఇట్లాంటి పనులు? నువ్వు ఎంతమంది దగ్గర తీసుకున్నావు ఇట్లా డబ్బులు? నువ్వు మరి నన్ను ఎందుకు అడిగావు మొబైల్ ఇప్పిమని? రీఛార్జ్ చేయించమన్నావు, చెల్లి అని చెప్పి రీఛార్జ్ చేయించా. పూణేలో ఉన్నాను అంటే మరుసటి రోజు ఏపీకి వెళ్ళానని చెప్పి డ్రామాలు ఆడావు. ఏపీకి వెళ్ళిన తర్వాత పొద్దునకి కరోనా పాజిటివ్ అని చెప్పి ట్వీట్ చేశావు. పిచ్చి నగ్గుర్రేలాగా నా కొడుకు మా వాళ్ళందరూ నీ ట్వీట్లకి నీ రీట్వీట్లకి వెనకమాల పడుతున్నారు. లఫుట్ గాడు మొత్తం మా వాళ్ళు. అమ్మాయి అనుకోనని చెప్పి పిచ్చోళ్ళకి మళ్ళీ పడుతున్నారు. హలో ఇక్కడ నుంచి అలాంటివన్నీ చేయను. మా అమ్మ మీద ఏంటి ఇక్కడ నుంచి అవన్నీ చేయనన్నా. ఏం చేయము? అసలు ఇన్ని రోజులు అలేఖ్య అని చెప్పి ఎందుకు నాటకాలు ఆడావు? నాన్నకి ఆన్సర్ చెప్పు. అలేఖ్య అని చెప్పి ఎందుకు నాటకాలు ఆడావు? క్షమించడం గురించి కాదు. నువ్వు అలేఖ్య అని చెప్పి నా కాళ్ళు పట్టుకుంటాం కాదు, నువ్వు అలేఖ్య అని చెప్పి ఎందుకు నాటకాలు ఆడావు దానికి ఆన్సర్ చెప్పు. నువ్వు అమ్మాయి అని ఎందుకు నాటకాలు ఆడావు అది చెప్పు. ఆన్సర్ చెప్పు. అమ్మాయి అని ఎందుకు నాటకాలు ఆడావు? నువ్వు అమ్మాయి అని ఎందుకు నాటకాలు ఆడావు? సరే, మిగతా వాళ్ళతో ఆడితే ఆడావు. నాకు అమ్మాయి అని చెప్పి నన్ను ఎందుకు మోసం చేసావు? సిగ్గు లేదట్రా? రాఖీ కడుతున్నానన్నా కట్టండి చెల్లి అని చెప్పి నేను ట్వీట్ పెట్టా, దానికి రెస్పాండ్ అయ్యావు. సిగ్గు అనేది ఉందరా? మీరు మనుషులేనారా? అసలు మీరు మనుషులకే పుట్టారా? అసలు మీరు నువ్వు అమ్మాయి అని చెప్పి ఎందుకు అబద్ధాలు ఆడావు? నా దగ్గర డబ్బులు తీసుకోవాలని ఎందుకు ప్రయత్నించావు దానికి ఆన్సర్ చెప్పు. ఆన్సర్ చెప్పు చిన్న. నీ పేరేంటి? ఒరిజినల్ నేమ్ ఏంటి? వరుణ్. నువ్వు ఎందుకని అబద్ధాలు ఆడావు? నా దగ్గర డబ్బులు తీసుకుంటానికి ఎందుకు అబద్ధాలు ఆడావు? ఇక నుంచి కాదు, ఇప్పటి వరకు చేసింది ఎందుకు చేసావు దానికి సమాధానం చెప్పు. నన్ను ఎందుకు మోసం చేశావు? నన్ను ఎందుకు మోసం చేశావు? నన్ను ఎందుకు మోసం చేసావు నువ్వు దానికి ఆన్సర్ చెప్పు.
బుద్ధి తక్కువ చేస్తాను. బుద్ధి తక్కువ కాదు, అమ్మాయిలు అని చెప్పి ఇట్లా నువ్వు ఎంతమందిని మోసం చేసావు. మా వాళ్ళంతా నీకు ఫ్యాన్ పేజ్ పెట్టిన వాళ్ళకి ముందు చెప్పుతో కొట్టాలి ఫస్ట్. నువ్వు అమ్మాయో కాదో కూడా తెలియదు ఎవరికి. నువ్వు పెట్టే డీపీ అది హీరోయిన్ అని కూడా ఎవరికి తెలియదు. నువ్వు వేసే డ్రామాలు ట్విట్టర్లో, నీ డ్రామాలకి వెనకమాల ఒక పనికిమాల బ్యాచ్, చెంచా బ్యాచ్ భజన చేసుకుంటూ కూర్చుంటాం. నువ్వేమో డిఎంఎల్లో అమ్మాయిలకి మెసేజ్లు పెడతాం, వాళ్ళని డబ్బులు అడగటం. నన్ను ఎందుకు అడిగావు? నన్ను ఎందుకు అడిగావు? దానికి ఆన్సర్ చెప్పు. నువ్వు నన్ను ఎందుకు అడిగావు? ఆన్సర్ చెప్పమంటే క్షమించడం, మా బతికే క్షమించడం, అది వేరే విషయం. పక్కన పడి నువ్వు నన్ను ఎందుకు మోసం చేయాలనుకున్నావు? అంటే ఫాలోవర్స్ లేరు, ఇతనికి ఎవరు తెలియదు. నువ్వు నా ట్వీట్లు కాపీ చేసేసినా కూడా నేను ఏ రోజు మాట్లాడాలి నిన్ను. ఫాలోవర్స్ లేరు, ఇతనికి ఎవరు తెలియదు వెనకమాల, ఇతన్ని ఎట్లయినా సరే మనం వాడుకోవచ్చు. నువ్వు నిన్న కూడా నువ్వు హాస్పిటల్లో ఉన్నానని చెప్పేసి మా నవీన్ గారి పూజ గదిలో ఉన్న ఫోటోని నువ్వు పోస్ట్ చేశావు. మా గొర్రెలందరూ దాన్ని రీట్వీట్ చేశారు. తన్నులు తింటావు. ఎవడు పంపించింది నీకు? మా నవీన్ పంపించాడా నీకు? మరి నీకు ఆ పిక్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది నీకు పోస్ట్ చేయడానికి? మరి ఎవడు పంపించాడు నీకు? ఎవడు పంపించాడని చెప్తున్నావు నువ్వు? నీ అకౌంట్ కానీ నీ ట్విట్టర్ మళ్ళీ రీయాక్టివేట్ అవటం కానీ, నువ్వు ఇన్స్టాలో ఉన్నా కానీ, ఇంకో ఆడపిల్లని ఇబ్బంది పెట్టినా కానీ